వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. దేశ రాజధాని ఢిల్లీ పేరు మార్పు అంశం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో మరోసారి తెరపైకి వచ్చింది. కేరళ రాష్ట్రం తన పేరును అధికారికంగా కేరళంగా మార్చుకున్న వెంటనే ఇప్పుడు ఢిల్లీ పేరును కూడా ఇంద్రప్రస్థగా మార్చాలని చాంద్నీ చౌక్ బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖడేల్వాల్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపాదించారు. ఇక 1956లో కేంద్ర పాలిత ప్రాంతంగా ఢిల్లీ మారిన నవంబర్ 1 నాటికి ఈ విధంగా పేరు మార్చాలని ఆయన కోరారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాల్లో ఒకటని, మన రాజధాని పేరు మన ప్రాచీన సాంస్కృతిక మూలాలను ప్రతిబింబించేలా ఉండాలని ఎంపీ ఖడేల్వాల్ తెలుపుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆయన ఒక సుదీర్ఘ లేఖ రాశారు. చారిత్రక గ్రంథాలు, పురావస్తు ఆధారాల ప్రకారం ప్రస్తుత ఢిల్లీ ఒకప్పుడు పాండవులు నిర్మించిన ఇంద్రప్రస్థం అని చెప్పుకొచ్చారు. మహాభారత కాలంలో ఇది వైభవోపేతమైన నగరంగా ఉండేదని ఆయన గుర్తు చేశారు. ఢిల్లీ అనే పేరు మధ్యయుగ కాలంలో వాడుకలోకి వచ్చిందని, అది నగరపు అసలైన నాగరికతను ప్రతిబింబించదని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు. కేవలం మార్పుతోనే సరిపెట్టకుండా ఢిల్లీ ప్రాచీన వైభవాన్ని చాటి చెప్పేలా మరికొన్ని చర్యలు తీసుకోవాలని కూడా ఖడేల్వాల్ కోరారు. ఢిల్లీలోని చారిత్రక పురాణ కిల్లా వద్ద పాండవుల విగ్రహాలను ప్రతిష్ఠించాలని ఆయన సూచించారు. తద్వారా పర్యాటకులకు వచ్చే తరాలకు మన ప్రాచీన వారసత్వం గురించి తెలిసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా పాత ఢిల్లీ రైల్వే స్టేషన్ పేరును ఇంద్రప్రస్థ జంక్షన్ గా, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇంద్రప్రస్థ విమానాశ్రయంగా మార్చాలని ఆయన సూచించారు. ఢిల్లీ పేరు మార్పును మద్దతుగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు కూడా ఎంపీ ఖడేల్వాల్ ప్రత్యేకంగా లేఖ రాశారు. ఢిల్లీ అసెంబ్లీలో దీనిపై తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి పంపాలని ఆయన కోరారు. ఇటీవల కాలంలో దేశంలోని అనేక నగరాలు తమ పాత పేర్లను పునరుద్ధరిస్తున్నాయని, అదే బాటలో ఢిల్లీ కూడా తన మూలాలను వెతుక్కోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ పేరు మార్పు ప్రాతిపదికపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. చరిత్ర ఆధారాల ప్రకారం మహాభారత కాలం అంటే 3000 BCలో పాండవులు ఇంద్రప్రస్థానాన్ని తమ రాజధానిగా నిర్మించారు. మౌర్య గుప్త యుగంలో ఈ నగరం వాణిజ్య, సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. రాజ్పుత్ కాలంలో తోమర్ రాజులు దీనిని ఢిల్లీకా అని పేరు పెట్టారు. దాని నుంచి ఢిల్లీ ఉద్భవించింది. సుల్తానేట్ మొఘల కాలంలో పాలకులు అదే ప్రాంతాన్ని తమ ప్రధాన ప్రాంతంగా చుట్టూ సిరి, తుగ్లకాబాద్, ఫిరోజ్ షా కోట్ల, షాజహాన్బాద్ వంటి కొత్త నగరాలను నిర్మించారు. బ్రిటిష్ యుగంలో లూటియాన్లు ఢిల్లీని పురాతన ఇంద్రప్రస్థ ప్రదేశం సమీపంలో రాజధానిగా నిర్మించారు. ఏదేమైనా ఢిల్లీని ఇంద్రప్రస్థానంగా, హైదరాబాద్ని భాగ్యనగరంగా ఇలా అన్ని మార్చుకుంటే సూపర్ 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 ఉంటుంది. ఎందుకంటే భరతమాత ముద్దు బిడ్డల పేర్లు బానిసత్వానికి చరమగీతం పాడుతూ వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.